8 ఏళ్ల క్రితం హోంమంత్రి అమిత్ షా అత్యంత గంభీరమైన ప్రకటన చేశారు. భారతీయ జనతా పార్టీ దేశాన్ని 25 ఏళ్లు పాలించి తీరుతుందని, జాతీయవాద భావనను పెంచి హిందుత్వ శక్తులను ఏకం చేసి భారత్ను విశ్వగురు చేయడం ఖాయమనేది ఆ ప్రకటన సారాంశం. బీజేవైఎం బృందావన్లో నిర్వహించిన సభా వేదికపై చేసిన ప్రకటన ఇది. బీజేపీ 5-10 ఏళ్ల కోసం అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ కలలు కంటోందంటూ ఎద్దేవా చేశారు కూడా. చాలామంది ఈ ప్రకటనను ఎగతాళి చేశారు. కొంతమంది అన్ని పార్టీలు అంటాయిలే అంటూ విస్మరించారు. అమిత్ షా ప్రకటన అతి విశ్వాసం కాదు, అహంకారమని కూడా ప్రగల్భాలు పలికిన ప్రబుద్ధులున్నారు. 10 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి మూడోసారి కూడా అధికార పగ్గాలు చేపట్టి 6 మాసాలు కావస్తోంది. అంతేకాదు, విడతల వారీగా రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలను చావుదెబ్బతీస్తూ వరుస విజయాలను కూడా నమోదు చేస్తోంది. అమిత్ షా ప్రకటన వెనుక దీర్ఘకాలిక ప్రణాళిక, వ్యూహం ఉన్నాయని అర్థం చేసుకోవాలి. చాలా పెద్ద యంత్రాంగమే ప్రతినిత్యం ఎన్నికల విజయ రహస్యాలను, ఓటమి కారణాలను పకడ్బందీగా విశ్లేషిస్తోంది. రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తోందని ఇప్పటికైనా సోకాళ్లు విశ్లేషకులు, ప్రతిపక్ష పార్టీలు తెలుసుకుంటే బీజేపీని ప్రతిఘటించలేకపోయినా కనీసం నిలబడే అవకాశం ఉంది. అమిత్ షా గుండె నిబ్బరంతో ప్రకటించిన 25 ఏళ్ల పాలన కాలంలో 10.5 ఏళ్లు గడిచిపోయాయి. మరో 4.5 ఏళ్లు ఎలాగూ గడిచిపోతాయి. ఆ తర్వాత వచ్చే 10 ఏళ్లలో జరిగే 2 ఎన్నికలను బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాబోయే ఎన్నికలను ఎదుర్కోవాల్సిన కసరత్తును బీజేపీ వ్యూహాత్మక వ్యవహారాల బృందాలు చేస్తూనే ఉంటాయి. ఆ స్థాయి పకడ్బందీ యంత్రాంగాన్ని, నిరంతర పర్యవేక్షణకు అవసరమైన వనరులను 2009 ఎన్నికల నాటికే సిద్ధం చేసుకున్నది. అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉంటే 2009 లోక్సభ ఎన్నికల్లోనే బీజేపీ విజయతీరాలకు చేరాల్సి ఉంది. అనేక ప్రత్యేక పరిస్థితులు, సమన్వయంలో వచ్చిన సమస్యలు, నాయకత్వ శ్రేణులు లక్ష్యాన్ని సరైన తీరులో అర్థం చేసుకోకపోవడం కారణంగా 2009లో బీజేపీ 116 స్థానాలకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీ భారీ ఫలితాలు సాధించడంతో యూపీఏ 2 పాలన అనివార్యమైంది. 2014 లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీ అధిష్టానం విజయాన్ని పక్కాగా అంచనా వేసింది. ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎలా, ఎక్కడ నిర్వహించాలో, ఏ దేశాలను ఆహ్వానించాలనే ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. సంఖ్యాబలాన్ని ఖచ్చితంగా అంచనా వేయకపోవచ్చు, కానీ గెలుపు ఖాయమని మాత్రం బందోబస్తుగా అంచనా వేసింది. ఎందుకు ఈ ధీమా? ఏంటా బలం? వ్యూహానికి మూలమేంటి? దేశ చరిత్రలో శతాబ్ద కాలంగా ఒకే లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని ఎక్కడా వదలకుండా పనిచేస్తున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని నిష్కర్షగా చెప్పొచ్చు. వచ్చే ఏడాదికి ఆర్ఎస్ఎస్కు 100 ఏళ్లు నిండుతాయి. దేశంలోని సుమారు 7,000 మండల కేంద్రాల్లో ఆర్ఎస్ఎస్ దశాబ్దాలుగా నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో దేశంలోని 6 లక్షల గ్రామాలకు ఆర్ఎస్ఎస్ను విస్తరించాలని ఆ సంస్థ ఇటీవలే ప్రకటించింది. మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ఉంది. దేశంలోనే కాదు, ఖండాంతరాల్లో కూడా ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహిస్తోంది. భారీ సభలు జరుపుతోంది. ఇందిరా ఎమర్జెన్సీ కాలం నుంచి 90వ దశకం వరకు ఆర్ఎస్ఎస్ విస్తరణ పని కొంత మందగించినప్పటికీ గడిచిన 25 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ విస్తరణ వ్యూహాన్ని తదేక దీక్షతో అమలు చేస్తోంది. బీజేపీ ఆవిర్భావం తర్వాత కొంతకాలానికి పార్టీకి ఆర్ఎస్ఎస్ సంస్థకు మధ్య కొంత సమన్వయ లోపం తలెత్తింది. అధికార నిర్వహణలోని పరిధులు, పరిమితులను అర్థం చేయించడంలో బీజేపీ నేతలు రకంగా విఫలమవుతున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ అనే ప్రచండ శక్తి కొంత పట్టింపు లేనట్టుగానో, సహాయ నిరాకరణలో ప్రదర్శించిన దాఖలాలు ఉన్నాయంటారు పరిశీలకులు. ఇందులో నిజానిజాలు నిఖార్సుగా చెప్పడం దాదాపు అసాధ్యం. 1999-2004 మధ్య బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ పాలన సాగినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఈ దూరం కొంత పెరిగిందనే అభిప్రాయం. ఎప్పుడైతే పార్టీ నాయకత్వ బాధ్యతలు మోదీ, అమిత్ షాలకు వచ్చాయో అప్పటి నుంచి ఈ పరిస్థితిని మార్చాలనే వాదనలు ఊపందుకున్నాయి. ఆర్ఎస్ఎస్తో సమన్వయం, సంబంధం దెబ్బతినకుండా రెండూ ఒకే వేగంలో పరుగులు తీయాలని, అధికార సాధనలో తగిన సమయంలో చేదోడు అందించడం అవసరమనే అభిప్రాయాలకు మద్దతు లభించింది. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్లో సారథ్య బాధ్యతలు మారి 2009లో మోహన్ భగవత్ సర్సంఘ్ చాలక్ బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య సమన్వయానికి, జోడుగుర్రాల స్వారీకి బీజాలు పడ్డాయి. బీజేపీలో నాయకత్వ బాధ్యతలు మారడం, ఆర్ఎస్ఎస్ విస్తరణ వేగవంతమవుతున్న సమయంలోనే యూపీఏ 2 ప్రభుత్వం ఏర్పడింది. సంధికాలంలో ఎన్నికలు రావడంతో బీజేపీ పూర్తి శక్తి సామర్థ్యాలతో ఎన్నికల్లో పాల్గొనలేకపోయింది. అధికార మార్పిడిలో సహజంగానే ఎగుడుదిగుళ్ల కారణం వల్ల మాత్రమే 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తన వ్యూహాలు అమలు చేయలేకపోయింది. ఒక రాజకీయ పార్టీ ప్రధాన స్రవంతి ఎన్నికల మైదానంలోకి దిగినప్పుడు ఉండే అనేక పట్టువిడుపులుంటాయి. ప్రభుత్వ నిర్వహణలోనూ పరిధులు, పరిమితులు, అనేక విధి నిషేధాలు ఉండడం సహజం. వీటన్నింటినీ అర్థం చేసుకుని దీర్ఘకాలం అధికారాన్ని నిలబెట్టుకుంటేనే ఆర్ఎస్ఎస్, జనసంఘ్ సంస్థలు సహా బీజేపీ సుదీర్ఘకాలంగా నినదిస్తున్న ఆదర్శపూరిత నినాదాలు అధికారిక విధానాలుగా తర్జుమా అవుతాయి. లేదంటే కమ్యూనిస్టుల నినాదాల వల్ల బీజేపీ చెప్పిన 370 ఆర్టికల్ రద్దు, ఉమ్మడి పౌరస్మృతి లాంటి ఆశయాలు కూడా గోడలకే పరిమితమవుతాయనే గంభీరమైన అంశాన్ని బీజేపీ కొత్త నాయకత్వం
ఆర్ఎస్ఎస్కు సరైన తీరులో అర్థం చేయించగలిగింది. వలస పాలన తర్వాత కేంద్రంలో ఇష్టారాజ్యమైన ప్రభుత్వాలు చేసిన చారిత్రక తప్పిదాలను, ద్రోహాలను సరిదిద్దాలంటే అధికారం మాత్రమే ఆయుధం, దాన్ని నిరంతరం మన ఛత్రఛాయల్లో ఉంచుకోవడం అవసరమని ఆర్ఎస్ఎస్ బలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత కాలంలోనే ఆర్ఎస్ఎస్ విస్తరణ వ్యూహాలు మరింత వేగిరమయ్యాయి. ఇదే సమయంలో బీజేపీలో సంస్థాగత మార్పులు ఊపందుకున్నాయి. 2009 నుంచి 13 మధ్య 5 ఏళ్ల కాలంలో బీజేపీ మళ్లీ తన బరులను సిద్ధం చేసుకుంది. రామజన్మభూమి ఉద్యమం తర్వాత యూపీలో బీజేపీ ఊసే లేకుండా పోయిన చోట కూడా మళ్లీ తన మైదానాలు నిర్మించింది. 10 ఏళ్ల పాటు చివరికి పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి కూడా బీజేపీ జంకింది. 2013లో అమిత్ షా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉత్తరప్రదేశ్ రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉన్న ఫలంగా యూపీలో మారుమూల నగరాలకు సైతం డజన్ల సంఖ్యలో మోటార్ బైకులు వాలాయి. నరేంద్ర మోదీ జెండాతో ఉన్న వాహనాలు ఊరూరా ప్రచారం చేశాయి. యూపీ గ్రామాల్లో తరలిన వందల బైకుల ప్రచారం మర్మం యూపీ నేతలకు అంతుపట్టలేదు. ఫలితాలు వచ్చిన తర్వాత దిమ్మ తిరిగిపోయింది. అక్కడ మొదలైంది వ్యూహం అమలు. మధ్య మధ్యలో చిన్నపాటి పొరాపొచ్చలు రావడం సహజం. అయితే వాటిని ఎన్నికల నిర్వహణ క్రమంలో భాగం చేయకుండా పోలింగ్ జరిగే కీలక రాష్ట్రాల్లో పూర్తిగా సహకరించేందుకు ఆర్ఎస్ఎస్ తన శ్రేణులను సంసిద్ధం చేసింది. మరోవైపు బీజేపీని సంస్థాగతంగా పునర్నిర్మాణం చేస్తూనే విదేశాల్లో ఉండే అభిమానులు, కార్యకర్తల కోసం ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ పేరిట సంస్థ ఏర్పాటు చేసి దేశ విదేశాల శాఖల మధ్య కొత్త సమన్వయాన్ని ప్రారంభించింది. ఆర్ఎస్ఎస్ కూడా అంతర్జాతీయ స్థాయిలో విస్తరణను పెంచింది. ఎన్నికలు జరిగే కీలక రాష్ట్రాల్లో సమన్వయ లోపాలు, పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రత్యేక సమస్యలు, నాయకత్వ లోపాలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి సంస్థాగత లోపాలను అధిగమించేందుకు ప్రత్యేక టీంలను బీజేపీ ఏర్పాటు చేసింది. వాటిని నిత్యం పర్యవేక్షించేందుకు సమర్థులైన ఎన్నికల నిపుణులను, అనుభవం ఉన్నవారిని నియమించింది. ఈ తరహా సమర్థ బృందాలు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పనిచేశాయి. అభ్యర్థుల ఎంపికలో వచ్చిన చిక్కులు, విభేదాల కారణంగా బీజేపీ కొంత ఇబ్బంది ఎదుర్కొన్నది. 100 ఏళ్ల నుంచి సమగ్రత, సౌభ్రాతృత్వం, జాతీయ జీవన విధానం అనే ఆదర్శాల నిర్మాణంలో పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ అనే ఒక మహత్తర శక్తికి 1951 నుంచి జాతి పునరుజ్జీవనం గురించి, జాతీయవాదం గురించి ఒక పార్టీ, 1980లో పేరు మార్చుకున్నప్పటికీ పదాన్ని వీడని 70 ఏళ్ల రాజకీయ పార్టీకి మధ్య సమైక్యత, సానుకూలత, సమన్వయం నెలకొన్న తర్వాత ఒక బృహత్తర ప్రణాళిక రూపుదిద్దుకోవడం సహజం. దీన్నే ఇంగ్లీష్లో మాస్టర్ ప్లాన్ అన్నారు. దేశంలో బీజేపీ ఇప్పుడు ప్రచండ శక్తిని ప్రదర్శిస్తోంది. అందుకే అమిత్ షా 25 ఏళ్లు పాలిస్తాం కాచుకోండి అంటూ సవాల్ విసిరారు. ఇది అర్థం కాని ప్రతిపక్షాలను చూసి జాలిపడటం తప్ప మరేం చేయగలం? సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేస్తున్నారు? దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.